తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి ఈ రోజు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. అంతా బానే జరుగుతుందా లేదా? ఒకవేళ ఏదైనా కొంచెం కింద మీద ఉంటే ఏ పూజ చేసుకుంటే బాగుంటది? ఏ దేవుడిని కొలుసుకుంటే బాగుంటది? ఈ విషయాలు మనం తెలుసుకునేవే. మరి కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉందో చెప్పాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంటది కదా! మీరందరూ చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మీ అందరికీ ఎంతో పరిచయమైన వ్యక్తి. ఆయన్నే జ్యోతిషరత్న, వాస్తు విద్వాన్ డాక్టర్ బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం. సో ఈ 2025 సంవత్సరంలో తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వాళ్ళు చేయాల్సింది ఏంటి? అనేది తెలుసుకోవడానికి మనతో గురువుగారు ఉన్నారు. గురువుగారు స్పష్టంగా చెప్తారు, వినండి. తులారాశి సంబంధించి అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే సంయమనం పాటించాలి. పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం మేలు అని మనకు సామెత చెప్తుంటారు పెద్దవాళ్ళు. దాన్ని తప్పనిసరిగా ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం పాటించాలి. మీరు ఎప్పుడైతే కంగారు పడకుండా, ఆవేశపడకుండా మీరు ఒక్క అడుగు వెనక్కేసి ఆలోచిస్తారో అద్భుతం కాదు, అత్యద్భుతమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు తులారాశి వాళ్ళు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరికీ కూడా అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు ఈ సంవత్సరం. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంకా విద్యార్థులకు సంబంధించి పరిగెట్టొద్దు, జాగ్రత్తగా ఆలోచించి మేధాశక్తిని ఉపయోగించి, జ్ఞాపక శక్తిని ఉపయోగించి మీరు కనుక ముందుకు వేస్తే అడుగు 100కి 100 విజయం సాధిస్తారు. కంగారుగా ప్రశ్నలకు జవాబులు రాయొద్దు. ఒక్క సెకండ్ ఆలోచించి రాయండి. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు. అసలు మీరే అనుకుంటారు నేనేనా ఈ విజయం సాధించింది అన్న గొప్ప స్థితిని విద్యార్థులు పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు కూడా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో కంగారు పడి కొత్త ఉద్యోగంలోకి పరిగెడదాం, జంప్ అవుదామని మాత్రం అనుకోకండి. చతికిల పడిపోతారు. కంగారు పడి పరిగెట్టారా 10వ అంతస్తు నుంచి పడిపోయినట్టే లెక్క. ఉద్యోగస్తులు జాగ్రత్త. అలాగే అధికారుల వల్ల కొంచెం మానసికంగా ఇబ్బంది కలుగుతుంది మీకు. అంటే మనం వినకూడని మాట వింటాం అధికారుల నోటి నుంచి. అంటే ఏదో మన శక్తి సామర్థ్యాలని వాళ్ళు అవహేళన చేసినట్టుగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఏంటంటే సంయమనం పాటించండి. వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకోవాలి మీ శక్తి సామర్థ్యాలు. మీరు ప్రదర్శించొద్దు. ఆల్రెడీ మీకు శక్తి ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు కొంచెం ఒక్కడుగు వెనక్కేయండి. సింహమో పులో చెప్తుంటారట, ఒక అడుగు వెనక్కేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది పంజా దెబ్బ అని. ఇదే సూత్రాన్ని తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం పాటించి తీరవలసిందే. తద్వారా అత్యద్భుత విజయాన్ని పొందవచ్చు. వ్యాపారంలో కూడా లాటరీ లాగనో, జాక్పాట్ తగులుతుందనో తప్పనిసరిగా అదృష్టం వస్తుంది, మార్కెట్ చాలా బాగుంది అని ఎవరైతే పరిగెడతారో వాళ్ళందరూ కూడా గత 2-3 సంవత్సరాల నుంచి మీరు సంపాదించుకున్న పేరు, ధనము, కీర్తి అన్నీ కూడా తొలగిపోతాయి. ఎక్కడా కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో శ్రద్ధగా ఉండండి. కంగారు పడద్దు. మీ వ్యాపారాన్ని మీరు చేసుకోండి. ఏదో మార్కెట్ బాగుందని పరిగెట్టే సూచనలు అటువంటి ఎవ్వరివి పాటించవద్దు. మీరు కూడా కంగారు పడి నిర్ణయాలు తీసుకోకండి ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు. ఇంకా రాజకీయ రంగానికి సంబంధించి తులారాశి వాళ్ళకి సూపర్ ఈ సంవత్సరం, అద్భుతం. ఎవరెవరైతే తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో చిన్నవి కానివ్వండి, పెద్దవి కానివ్వండి, అది ఏ రకమైనటువంటి ఎన్నికలు కానివ్వండి, అటు సినిమా రంగం అవ్వచ్చు, క్రీడారంగం అవ్వచ్చు, ఏ రంగంలోనే సరే, రాజకీయం అంటే అన్ని రకాల ఎన్నికలు. ఎవరైతే ఈ చాలా పెద్ద పెద్ద గవర్నమెంట్ వాళ్ళు రైల్వేలో వాటిలో కూడా ఎన్నికలు జరుగుతుంటాయి. వాళ్ళందరూ ఎవరైతే తులారాశి వాళ్ళు ఉన్నారో అపజయము అనే పదం ఈ సంవత్సరం వాళ్ళకి లేదు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. రాజకీయ నాయకులకు 10కి 100 ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే కార్యాచరణ జరిగేటప్పుడు ఆవేశపడి మాట్లాడటం, ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవడం, ఆవేశాన్ని తగ్గించుకుంటే కనుక 10కి 100% అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే సినిమా రంగం వాళ్ళు, కళారంగం వాళ్ళు, సంగీత రంగం, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కూడా ఎంత మీరు మౌనంగా ఉంటే ఫలితం అంత అద్భుతంగా వస్తుంది. నిశ్శబ్దం అనేది మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఎక్కువ శబ్దం చేస్తే ఏమవుతుందంటే అది రణగుణధ్వనిగా మారి మీ జీవితాన్ని అతలాకుతలం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ శబ్దం చేయొద్దు, వినడం ఎక్కువ నేర్చుకోండి ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వాళ్ళు.
ఎక్కడ ఏది ప్రజెంట్ చేయాలో అక్కడ ప్రజెంట్ చేయండి, అద్భుతాలు సృష్టించవచ్చు. ఆ తర్వాత స్త్రీలకు సంబంధించి ఎక్కువగా ఎవరైతే వైమానిక నేవీ రంగము, ఎయిర్ ఫోర్స్ రంగం, అలాగే మిలిటరీ రంగము, ప్రభుత్వ రంగ సంస్థల్లో సెంట్రల్ కానివ్వండి స్టేట్ రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ స్త్రీలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత లభించడానికి అవకాశం ఉంది. ఒక గొప్ప ప్రాముఖ్యత, మంచి అవార్డ్స్, రివార్డ్స్ వస్తాయి. స్త్రీలకు చాలా ఆశాజనకంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కష్టం ఏదైతే ఉందో దాన్ని అలాగే కొనసాగించండి. మీకు మే నుంచి నవంబర్ లోపు మంచి అవకాశాలు, మంచి మంచి అవార్డులు రావడానికి, దానికి తగ్గ మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి. మళ్ళీ వీరికి కూడా తులారాశి వారికి ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, నరాలకు సంబంధించి కొంత ఒక 10 to 20% రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక ఎటువంటి అనారోగ్యాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే ఎవరైతే ఈ తులారాశి వాళ్ళు సంయమనం పాటించమన్నానో, శ్రద్ధగా ఉండమన్నానో, ఒకవేళ ఆవేశం ఉన్నవాళ్ళు ఉంటే మరి ఎలా తగ్గాలి అంటే బాగా కోపం ఉన్న ఆంజనేయ స్వామిని ఈ సంవత్సరం కొలవాలి. ఎవరైతే ఆంజనేయ స్వామిని, నృసింహస్వామిని ఈ ఇద్దరిని కొలుస్తారో తప్పనిసరిగా వాళ్ళకి మంచి జరగడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే తులారాశి వాళ్ళు కొంతకాలంగా వివాహం కాని వాళ్ళు ఉన్నారో, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, తప్పనిసరిగా ఈ సంవత్సరం డిసెంబర్ లోపు, 2025 డిసెంబర్ లోపు మీరంతా కూడా వివాహం చేసుకొని గృహస్థులైపోతారు. దానికి ప్రధాన కారణం ఆంజనేయ స్వామి. తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని, నృసింహస్వామిని తప్పనిసరిగా కొలవండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీ శత్రువుల యొక్క వృద్ధి తగ్గి మీ వృద్ధి పెరుగుతుంది. శత్రు జయాన్ని సాధిస్తారు. అలాగే ఉత్తమ ఫలితాన్ని పొంది ఈ సంవత్సరం సంతోషంగా మీరు గడపడానికి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. చాలా చక్కగా చెప్పారు గురువుగారు, థ్యాంక్ యూ. సో తులారాశి వారు చూశారు కదా, కాబట్టి కొంచెం టైమింగ్ ఇంపార్టెంట్ అంట మీకు. ఆ టైమింగ్ ఒకటి జర మెయింటైన్ చేసి కొంచెం కామ్గా ఉంటే సరిపోద్ది అంటున్నారు. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నట్టయితే గురువుగారికి సంబంధించిన నంబర్స్ ఏవైతే ఉంటాయో అవి స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసినట్టయితే డీటెయిల్గా చూసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.